నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. బస్సు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి పరిహారం అందించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గొట్టె శ్రావణి అనే 11 సంవత్సరాల విద్యార్థిని 2017 సంవత్సరంలో బస్సు టైర్ కింద పడి మరణించిన సందర్భంగా బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల వ్యవసాయ భూమి, అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ఆనాటి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వగా, ఈనాటికి కుటుంబానికి న్యాయపై సహాయం అందకపోవడం నిర్లక్ష్యం. ఎవరి బస్సు ప్రమాదంలో మృతి చెందిన శ్రావణి కుటుంబానికి నాటి ప్రజాప్రభుత్వం కుటుంబానికి నష్టపరిహారం అందించి ఉద్యోగం ఇప్పించాలని సామాజిక కార్యకర్త సింతోజీ బాలయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోజున ఉదయం స్కూల్కి వెళ్ళిన పాప శ్రావణి పేరు, 6వ తరగతి, మోడల్ స్కూల్ నామప్పు. సాయంత్రం కూడా పల్లె వెలుగు బస్ కింద పడి చనిపోయింది పాప అనేది పుకార్లు లేదు. వెంటనే అందరూ అంటే సంబంధిత ఈ సోషల్ వర్కర్, ప్రజా సంఘాలకు సంబంధించిన రాజకీయ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడనే బైఠాయించడం, ధర్నా రాస్తారోకో చేసినాం. రాత్రి 8:30-9 వరకు అక్కడే ఉంది. అటుబెట్టి రేపు మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడదాం, అది ఇది అని చెప్పి చీకడైన తర్వాత మన ఏరియా కాబట్టి అక్కడ ఉండలేము, దాని వచ్చేసాం. అదే సందర్భం పల్లె వెలుగు బస్సు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి రేపు మాట్లాడతామని చెప్పి అయితే ముస్తాబాద్ ప్రజలందరూ ఇది అన్యాయం అని ప్రతిఘటించి అందరు కలిసి బస్టాండ్లో ధర్నా రాస్తారోకో చేపట్టారు. అప్పుడు తహసీల్దార్ రమేష్ సార్ వీళ్ళందరూ స్థానిక పోలీసులు వీళ్ళందరూ కలిసి ధర్నా రాస్తారోకో నిరూపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరూ ఒప్పుకొని మిమ్మల్ని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తా గౌరవ శ్రీ కృష్ణ భాస్కర్ సార్ని కల్పిస్తాం. సార్ రమ్మని చెప్పిండు మీకంటే 10 మంది వరకు కొందరు వెళ్ళడం జరిగింది. సార్ దగ్గర కూర్చోవడం జరిగింది. సారు చర్చల ఫలితంగా ఏం చెప్పడం జరిగింది అంటే, అది పల్లె వెలుగు బస్సు, మేము ప్రయత్నించి చూస్తాము, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాము, డబుల్ బెడ్రూమ్ అనేది నా చేతిలో ఉంది, అది నేను ఇప్పిస్తా, 3 ఎకరాల భూమి వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. పత్రికల వార్తలు రావడం జరిగింది. ఆమెకు కూడా వీలైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఏదైనా ప్రయత్నం చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె దృష్టి కోసమే కానీ వాళ్ళ చావు ఖర్చు కానీ మంచి కానీ చెడు కానీ ఇంకేమైనా ఇవ్వడం జరగలే. అసలు ఆమె గురించి, ఈ దళిత అమ్మాయి గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు, వీళ్ళింటికి ఎవరు రాలేదు, వాళ్ళని పౌరపంచం చేయలేదు, వాళ్ళ స్థితిగతులు ఎవరు పట్టించుకోలేదు. చివరికి ఏమైంది, ఇంకో పాప చనిపోయింది ఆ తల్లి. చివరికి శంకర్ భర్త చనిపోయింది. దిక్కులేని పక్షుల ఇద్దరు ఎప్పుడు ఎవరు వచ్చి మాకేం సహాయం చేస్తారో, మరి ఎవరు వచ్చి మాకేం ఇస్తారో అనే ప్రయత్నంలో ఉన్నారు. నేనేమంటున్నా అంటే, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండబడే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు కేటీఆర్, ఇప్పుడు ఎమ్మెల్యే, మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు, తను కూడా దృష్టి సారించి మరి మీ నాయకత్వంలో, మీ ఆధ్వర్యంలో జరిగిన ఇన్సిడెంట్కు మీరు కూడా బాధ్యత వహించాలి. ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ఇస్తాన డబుల్ బెడ్రూము, ఆ 3 ఎకరాల భూమి, ఆమెకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం, ఆ ప్రయత్నం చేసి ప్రభుత్వం స్థానిక మనకు ఉండబడే ఏమైనా గౌరవ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నగారు తను కూడా దృష్టి సారించి ఇలాంటి పేదవాళ్ళను ఆదుకున్నప్పుడే ప్రభుత్వానికి స్వార్థకత ఉంటుంది, ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలుకుతారు. ప్రజలను వీళ్ళు ఆదుకొని వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి ఈ ఇస్తారని హామీ ఇచ్చిన కలెక్టర్, ఒక జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా గౌరవ కలెక్టరే చెప్పిన తర్వాత అమలు చేయలేదు కింది స్థాయి అధికారులు అంటే దాని అర్థం ఏముంది, చూస్తుండో రేపో ఎల్లుండి అయిపోతుంది 3 ఎకరాలు స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. అది అంతవరకే, ఇది ఇంతవరకే. ఇప్పుడు నేను సోషల్ వర్కర్గా నా వంతు సహాయంగా ఈ పాపకు, ఆ తల్లికి న్యాయం జరిగేంత వరకు నా సహాయం నేను అందిస్తా, నా మద్దతు నేను అందిస్తా అని పాత్రికేయులను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతుంది ఏంటంటే, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మీరు ఏదైతే ఇస్తానారో అది అమలు చేసి వాళ్ళకి అందించాలనేది ఈ సందర్భంగా, మీడియా సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నా. పాత్రికేయులకు అవి కాగితాలు, జిరాక్సులు అవన్నీ కేటీఆర్ కూడా నేను నా బిడ్డను ఎత్తుకొని పోయి అందులో మందిలోకి పోయి సంకలు ఎత్తుకొని పోయి ఇచ్చిన. సార్ నీకేం కావాలంటే, మాకు ఇట్లా మా బిడ్డ చనిపోయింది సార్, ఏమన్నా న్యాయం చేయండి సార్ అని అంటే, సరే అమ్మ చేస్తాను అన్నాడు. సిరిసిల్ల కాడ కూడా, ఈడ ముస్తాబాద్లో కూడా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పెద్ద మీటింగ్ అయితే, ఆ మీటింగ్లో కూడా నేను నా బిడ్డను ఎత్తుకొని, అప్పుడు ఈమె 4 ఏళ్ళది, అప్పుడు ఆ మందిలోకి ఎత్తుకొని ఊరికి సార్ కాళ్ళ మీద పడి, కేటీఆర్ సార్ 3 సార్లు ఇచ్చినాం సార్, కేటీఆర్ సార్ కాగితాలు అవన్నీ ఇచ్చినాం సార్. ఇచ్చిన సరే అమ్మ నీకు న్యాయం చేస్తా అని కేటీఆర్ సార్ నాతో అన్నాడు కానీ ఏం చేయలేదు. కలెక్టర్ ఆఫీస్కు 20 సార్లు కూడా పోయినాం మేడం దగ్గరికి. మేడం లాస్ట్కి ఏమని చెప్పిందంటే, మా పోతుగల్ రోడ్డుకు హాస్టల్ ఉన్న టెండర్ వేసుకుంటారట కదా సార్, ఆ టెండరు పట్టుకున్న వాళ్ళు, నేను టెండర్ పట్టుకున్న వాళ్ళకు నేను వాళ్ళు
ఆయన పని చేయడానికి నన్ను రమ్మన్నారు సార్. నెలకు 1500 ఇస్తా, పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 7 గంటలకు రావాలని టెండర్ పట్టుకుని ఆయన అన్నాడు. నేను నా బిడ్డ నా భర్త నేను అయితే అంటే నా బిడ్డ 4 ఏళ్ళది, నేను ఈ 1500కు నేను చేయలేను సార్, నేను గవ్వే బిడి చేసుకుంటా అని సపరేట్గా వచ్చినాం సార్. మస్తు సార్లు ఇచ్చినాం, 20-30 సార్లు ఇచ్చినాం. ఎండాకాలంలో కూడా తిరిగినాం, తిరుసులకు పోయినాం, అటు పెద్ద స్కూళ్ళకు పోయినాం, ఇక్కడ పెద్ద బడికాడికి కూడా అందులో ఏమన్నా పని దొరుకుతుందని ఆడికి కూడా పోయినాం సార్. మోడల్ స్కూల్కి పోయినాం, ఇవన్నీ తిరిగినాం సార్, మస్తు తిరిగినాం. 3-4 ఏళ్ళు తిరిగినాం. తిరిగి ఇక ఊపుకున్నాం. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇక ఎవరు ఏం సాయం చేయలేరని సపరేట్గా ఊపుకున్నాం సార్. తిరిగినా నేను మస్తు మా ఆయనను పట్టుకొని నేను తిరిగిన. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. మమ్మల్ని అనాథలం చేసిపోయిండ్రు. 2 బిడ్డలు చనిపోయింది సార్. పెద్ద బిడ్డ బస్ కింద పడి చనిపోయింది. చిన్న బిడ్డ 6 నెలలదైనాక చనిపోయింది. నడిపి బిడ్డ 6 నెలలదైనాక చనిపోయింది సార్. ఈమె 3వ గామి. నా బిడ్డకు నాకు ఏమన్నా సాయం చేయాలి.